మీరు మత్తయి సువార్త నుండి మీరు యోహాను సువార్త వరకు మీరు చూస్తే ఎంతోమందిని ఆయన ముట్టి స్వస్థపరిచిన దేవుడు ఆయన. ఒక వాక్కును పంపించి స్వస్థపరిచిన దేవుడు ఆయన. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఒకసారి మీరు ధ్యానించండి. మీరు ధ్యానించినప్పుడు ఆయన ఏ విధంగా చీకట్లో నుండి ఆయన వెలుగుని ఆశ్చర్యకరమైన రీతిలో పుట్టించాడో దాన్ని కలగజేసిన విధానం మీరు చదివితే, మీరు దాన్ని ధ్యానిస్తే, ఆయన మీకు మీ జీవితంలో మీకు ఏదైతే అవసరం ఉందో, మీ జీవితంలో మీరు దేని గురించి అయితే చింత కలిగిస్తున్నారో దాన్ని పరిష్కరించడం, దాన్ని సమకూర్చడం, దాన్ని తీసివేయటం దేవునికి చిటికి వేసినంత పని కాదన్న విషయం మీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. చింతపడము దేనికి పరిష్కారం కాదు. వరింగ్ ఈజ్ సింప్లీ సిట్టింగ్ ఇన్ ఎ చైర్ అండ్ థింకింగ్ దట్ యు ఆర్ మూవింగ్. చింతపడడం అనేది ఒక రివాల్వింగ్ చైర్లో కూర్చొని దాంట్లోనే కూర్చొని తిరుగుతూ నువ్వు ఎటో కదులుతున్నావు, ఎటో మూవ్ అవుతున్నావు అని భ్రమపడడం లాంటిది. అది చింతపడడం వల్ల ఏమీ రాదు. కానీ ఆ చింతని దాన్ని తీర్చగల సమర్థుడు మరియు దాన్ని పరిష్కరించగల కృపగలిగిన వాడు బలశాలైన దేవునికి, యేసు ప్రభువుకి నువ్వు దాన్ని అప్పగించినప్పుడు ఆయన దాన్ని పరిష్కరిస్తాడు. దీని గురించి నువ్వేం చేయాలి? నువ్వు ఏ సమయాన్ని అయితే నువ్వు చింతపడడానికి కేటాయిస్తున్నావో చింతపడకుండా దాని సమయాన్ని ప్రార్థన కేటాయించాలి. యూ హ్యావ్ టు సింప్లీ రియలొకేట్ యువర్ టైం. చింతపడడానికి కేటాయిస్తున్న సమయాన్ని నువ్వు దేనికి కేటాయించాలి? ప్రార్థనకి కేటాయించాలి. దేనికి కేటాయించాలి? వాక్య ధ్యానానికి కేటాయించాలి. అప్పుడు జీవం గల దేవుని వాక్యం నీ లోనికి చేరి నీలోనే నివసిస్తున్న ప్రతి విధమైన అబద్ధపు భయాన్ని, అబద్ధపు కలవరాన్ని అది తొలగించి వేస్తుంది. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఆయన దగ్గర నీకు కావాల్సిన ప్రతి విధమైన ప్రొవిజన్ని, రిడెంప్షన్ని, విడుదలను, స్వస్థతను అది నీ కొరకు తీసుకొని వస్తుంది. ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ చింతను, నీ ఆందోళనను దూరం చేసుకోవడానికి దేవుడు నీ కొరకు సిద్ధపరిచి పెట్టిన అవకాశం ఇదే. మరి దీన్ని వాడుకుంటావా?